హలో, ఎలా ఉన్నారు? ఇవాళ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది దోసలు. ఈ దోసలు మనం సజ్జలతో చేసుకుంటాం. ఈ సజ్జల్ని ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్స్ అంటారు, హిందీలో బాజ్రా అని అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎలా నానబెట్టుకోవాలో చూద్దాం. ఈ దోసలకి 1 గ్లాస్ సజ్జలు, 1/2 గ్లాస్ మినప్పప్పు 2 వేరుగానే నానబెట్టుకోవాలి. కొద్దిగా మెంతులు, 4 ఎండుమిరపకాయలు. ఇది 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 8 అవర్స్ అయ్యింది. ఇప్పుడు రుబ్బుకుందాం. మినపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు కదా నానబెట్టుకున్నాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, అలాగే కొద్దిగా నీళ్లు. ఇప్పుడు ఇవి రుబ్బుకుందాం. ఈ రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ సజ్జల్ని రుబ్బుకుందాము. ఇది రుబ్బుకునేటప్పుడు రవ్వలాగా ఉండాలి. ఇడ్లీ రవ్వ అంత సన్నగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకుందాం. మెత్తగా వస్తాయి దోసలు. అలాగే కొద్దిగా నీళ్లు. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ రుబ్బుకున్న సజ్జల పిండి దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు. ఇది బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని 8 అవర్స్ ఫర్మెంటేషన్కి ఉంచుదాం. ఈ పిండి నేను ముందుగా రుబ్బు పెట్టుకున్నది. రాత్రి రుబ్బేసుకుంటే పొద్దున్నకి పొంగి చాలా బాగా వస్తాయి దోసలు. మనం ఇప్పుడు ఈ పిండితో దోసలు వేసుకుందాం. పెనం కాలింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. యూజువల్గా సజ్జ రొట్టెలు చేయడం చాలా కష్టం. ఇలా దోశలు వేసుకుంటే సులువుగా అయిపోతాయి. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి, పెద్దవాళ్ళకి, పిల్లలకి. ఇప్పుడు కొద్దిగా నూనె. ఇది సూపర్ హెల్దీ దోశ. దోశ కాలింది. ఇప్పుడు తిరగేసుకుందాం మనం. చూసారా ఎంత బాగా ఎర్రగా కాలిందో. మళ్ళీ తిరగేసుకుందాం. కాలిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. సజ్జల దోశలు రెడీ అయిపోయి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్.